వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ది కేరళ స్టోరీ ఈ సినిమా నేనైతే ఇంకా చూడలేదండి. ఫస్ట్ పార్ట్ కూడా నేను ఇంకా చూడలేదు. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు నిజంగా ఇవాళ వెళ్ళి చూడాలి కేరళ స్టోరీ ఫస్ట్ మూవీని, ఏం జరిగింది అనేది. సో ఇటీవల న్యూస్లో చూడడం జరిగింది, కేరళ స్టోరీస్ 2 అనేది వస్తుంటే ఇది మా అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే, కేరళ మీద తప్పుడు ప్రచారం చేసేందుకో తీస్తున్నారు, ఇలాంటివి ఇక్కడ జరగలేదు అంటూ పినరయి విజయన్ కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. బట్ దానికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవ కథలు, కథనాలు ఇవన్నీ కూడా రియల్ స్టోరీస్. ఈ కేరళ స్టోరీస్ అనేది రియల్ స్టోరీస్ అని చెప్పి డైరెక్టర్ చెప్తున్నటువంటి అంశం. సెన్సార్ బోర్డు కూడా చాలా తీవ్రంగా దానికి సంబంధించి స్పందించింది. 16 కట్స్ కూడా ఇచ్చారు, దానికి U/A సర్టిఫికేషన్ ఇచ్చారు. అలాగే డైలాగ్స్ కూడా చాలా వరకు మత సామరస్యాలను దెబ్బతీసే డైలాగ్స్ ఏది పెట్టద్దు, ఒకవేళ మీకు అక్కడ భావం కావాలి, ఇది జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మీరు చూపిస్తున్నారు కాబట్టి, మీకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి భావం చెడకుండా వేరే పదాలు అక్కడ వాడండి తప్ప మిగతా పదాలు వాడకండి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి డాక్టర్ చాడా శాస్త్రి గారు అందించారు. యథాతథంగా వారి సందేశం నుంచే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాను. ఒకసారి ఇది చూద్దాం. ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ ట్రైలర్. ఇది విడుదలయ్యి సంచలనం సృష్టిస్తోంది. 2023లో విపుల్ అమృతలాల్ షా నిర్మాణంలో వచ్చిన కేరళ స్టోరీ మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్తో చిత్ర బృందం కథను మరింత లోతుగా లవ్ జిహాద్ సమస్యను వివరించడానికి సిద్ధమైంది. సుమారు 3 నిమిషాల 7 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ షరియా చట్టం కింద భారత్ ఎలా ఉండబోతోందనే ఒక వివాదాస్పద ఊహతో కూడినటువంటి ప్రకటనతో మొదలవుతుంది. ఆ తర్వాత కథ తీవ్రమైన భావజాలాలకి ప్రభావితమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో కథా నేపథ్యం 3 హిందూ యువతులు లవ్ జిహాద్ ఉచ్చులో ఇరుక్కోవడం, వారు పడ్డ కష్టాలు, మానసిక క్షోభ మాత్రమే కాకుండా ఈ సీక్వెల్లో మహిళల్ని కేవలం బాధితులుగా మాత్రమే కాకుండా అన్యాయాన్ని ఎదిరించే ధైర్యవంతులుగా చూపించినట్లుగా తెలుస్తోంది. విషయాన్ని ట్రైలర్లోని ఇక ఇలా జరగకూడదు, ఇక మనం పోరాడుదాం అనేటువంటి ఒక డైలాగ్ స్పష్టం చేస్తోంది. ఒకవైపు బాధని లోపల దాచి దాష్టికాన్ని నిలదీసే గొంతులుగా మహిళల పాత్రలను ఈసారి చిత్రంలో మలిచారు. ఎప్పట్లాగే కాంగ్రెస్, వామపక్షాలు, ఉదారవాదులు, ఇస్లామిస్టులు ఇది ప్రాపగాండా సినిమా అని, లవ్ జిహాద్ అనేది లేదు అని, అవి వట్టి ప్రేమ కథలు, వాటికి మతం రంగు పూయడం హిందూ సంస్థల కుట్ర అంటూ భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టి సినిమాకి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేశారు. అయితే అసలు లవ్ జిహాద్ అనేది ఉందా? ఉంటే ముందుగా ఎవరు హెచ్చరించేవారు, ఎప్పుడు? ఇందులో ఒకటి ఫస్ట్ ఇన్సిడెంట్ తీసుకుంటే 2009లో కేరళ హైకోర్టు లవ్ జిహాద్ సంఘటనలు నివారించడానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. జూలై 26, 2010 నాటి కేరళ సిపిఎం మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్లలో కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చడానికి PFI ప్లాన్ చేస్తోందని, ఇందుకోసం వారి మత యువకులను ప్రభావితం చేసి ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ పేరుతో ముస్లిం మతంలోకి మార్పిడి చేస్తున్నారని, దీనికి డబ్బు మరియు వివాహాలను ఆయుధాలుగా వాడుతున్నారని అచ్యుతానంద్ ఆరోపించారు. ఇక 3, కేరళ చర్చి బిషప్స్ ఇటువంటి ఆరోపణలు చేయడమే కాదు, ఈ ప్రమాదంకై క్రిస్టియన్ ఆడపిల్లలను కూడా హెచ్చరించారు. అంతేకాకుండా 10-12 తరగతులు చదువుతున్న క్రిస్టియన్ ఆడపిల్లలకు కేరళ స్టోరీ 1 సినిమా ప్రత్యేక ప్రదర్శనలు వేసి చెప్పించి మరీ హెచ్చరించారు. 4, కేరళ స్టోరీ సినిమా రాకముందే 2021లోనే కేరళలో సిపిఎం పార్టీ లవ్ జిహాద్ అనే పదం వాడకుండా కొన్ని మతతత్వ శక్తులు ప్రేమ పేరుతో పెద్ద చదువులు చదువుతున్న అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉగ్రవాదం వైపు నడుపుతున్నారు, ఆడపిల్లలను హెచ్చరించండి అని సిపిఎం తన క్యాడర్కి ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అంటే ఈ లవ్ జిహాద్ ఆరోపణలు ఒక్క హిందూ సంస్థలు మాత్రమే చేస్తున్నాయి అనేది కుట్రపూరితమైన తప్పుడు ఆరోపణ అని పైన 4 వార్తలు నిరూపిస్తున్నాయి. సమాజంలో ఒక తీవ్రమైనటువంటి సమస్య ఉంది అంటే అది నిజమా కాదా అనేటువంటి నిర్ధారణ కూడా చేయకుండా మన భావజాలానికి సరిపోలేదు అని చెప్పి ఆ సమస్యను వట్టి కట్టుకథ అని కొట్టిపారేస్తే ఆ సమస్య పరిష్కారం కాకపోగా మరింత ముదిరిపోయి మరిన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకని ముందు ఏదైనా ఒక సమస్య ఉంది అంటే దాన్ని గుర్తిస్తేనే దానికి పరిష్కార మార్గాలు వెతకడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్య తీవ్రత ఎంత భయానకంగా ఉందో జస్ట్ ఒక ఉదాహరణ చూడండి. 2016 జూలైలో కేరళను కుదిపివేసే వార్త వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం 21 మంది మలయాళీలు రాష్ట్రాన్ని విడిచి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళి పవిత్ర యుద్ధం చేయడానికి ఐసిస్లో చేరారని తెలిపాయి.
తర్వాత జరిగిన దర్యాప్తులో ఆ గుంపు వాస్తవానికి 25 మంది అని నిర్ధారించబడింది. వారిలో నిమిషా ఫాతిమా కూడా ఒకళ్ళు. అసలు పేరు నిమిషా బిందు కుమార్. తిరువనంతపురంలో తన ఇంట్లో కూర్చొని వార్తలను చూస్తున్న ఆమె తల్లి బిందుకు ఆ గుంపులో తన సొంత కూతురు కూడా ఉందని తెలుసుకుని తీవ్ర షాక్ తగిలింది. నిమిష ఇస్లాం మతంలోకి మారి ఒక ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్న సంగతి బిందుకి ముందే తెలుసు. కానీ తన కూతురు దీనిలో జాయిన్ అవుతుంది అని ఆమె కలలో కూడా ఊహించలేదు. డాక్టర్ కావాలనే ఆశయంతో తిరువనంతపురం నుంచి బయలుదేరిన నిమిష అక్కడ సజ్జాద్ అనే యువకుడితో ఆమెతో ప్రేమలో పడింది. ఆ సంబంధం ఆమెను ఇస్లాం వైపు మరింత దగ్గర చేసి ఫాతిమాగా మారింది. అయితే ఆమె మతం మార్చుకున్న తర్వాత సజ్జాద్ ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. ఈ సంబంధ సమయంలో నిమిష గర్భవతి అయితే ఆమెకు వాడు గర్భస్రావం చేయించి వదిలేశాడు. దీంతో మానసికంగా కృంగిపోయి మరింత మత మూఢత్వంలోకి వెళ్ళి పాలక్కాడ్కి చెందిన ఈసా అనే ఇతని గతంలో బెక్సిన్ విన్స్టెన్స్ అనే క్రిస్టియన్ అతన్ని వివాహం చేసుకుంది. ఈ విన్సెంట్ సోదరులు భార్యలు కూడా ఇస్లాంలో జాయిన్ అయ్యి ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. 2016లో తాను గర్భవతిని అని శ్రీలంక వెళ్తున్నాను అని నిమిష ఫాతిమా తన తల్లికి చెప్పి వీరంతా ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఐసిస్లో జాయిన్ అయ్యారు. అక్కడికి వెళ్ళాక నిమిషకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయి. యుద్ధం, నిమిషం బ్రతుకు, భయం. ఆమెకు నైరా అనే పాపకు జన్మనిచ్చింది. కానీ భర్త ఈసా జాడ తెలియలేదు. కాల్పుల్లో చనిపోయాడని వార్త తెలిసింది. 2019లో వందలాది ఐసిస్ ఉగ్రవాదులు లొంగిపోయారు. వారిలో ఈ తల్లి, బిడ్డ మరియు ఆమె చుట్టాలు క్రిస్టియానిటీ నుండి ఇస్లాంకి మారిన సమయం మరియం మరియు ఆయేషా కూడా ఉన్నారు. టీవీలో కూతురు ఐసిస్లో జాయిన్ అయింది, జైల్లో ఉంది అని తెలిసిన నిమిష ఆమెను మరియు ఆమె బిడ్డను భారత్కు తీసుకురావాలని కోర్టుకు పోయింది. కానీ తీవ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన వారిని దేశం తీసుకురాలేమని కేంద్రం చెప్పింది. 2021లో ఆఫ్ఘన్ తాలిబాన్ చేతుల్లోకి వచ్చాక ఈ ఐసిస్ వాళ్లను జైలు నుండి విడుదల చేశారు. ఆ తల్లి, కూతురు, మిగతా వారి ప్రస్తుత పరిస్థితి తెలీదు. పైన కథ చదివారు కదా. మన ఆడపిల్లలకి ఆ గతి పట్టకూడదు అనుకుంటే మన ఆడపిల్లల్ని గట్టిగా హెచ్చరించడం అనేది మన కనీస బాధ్యత. ఈ చిత్రం ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూసి ప్రోత్సహించాలి అంటూ చాడా శాస్త్రి గారి పాయింట్ ఇది. అట్ ద సేమ్ టైం ట్రైలర్ చూస్తే చాలా ఇంటెన్స్గా ముందంతా కూడా అంటే లవ్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ అసలు సంగతి ఇంటికి వెళ్ళాకే తెలిసింది అనేటువంటి విషయాన్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేది. పైకి మనందరికీ మామూలుగా అనిపించవచ్చు, ఏముంది సినిమానే కదా అని. గతంలో ఒకానొక సందర్భంలో మనం అనుకున్నాం, అంటే సినిమాలు చూసి మనం చెడిపోతున్నామా, లేదు సినిమా మన మీద ప్రభావం చూపిస్తుందా, లేదా మనని సినిమా కాపీ చేస్తోందా? మనలో ఉన్నటువంటి మన సమాజంలో జరుగుతున్నవే సినిమాలో చూపిస్తారు కొంతమంది కల్పితమైనటువంటి కథలతో తీస్తారు. అలాగే సినిమాల్లో చూసి నేర్చుకుని ఉన్నటువంటి వాళ్ళు కూడా మనలో ఉన్నారు. సో రెండింటికి అవినాభావ సంబంధం అనేది ఎలాగో ఉంది. బట్ లవ్ జిహాద్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది అనడంలో సందేహం అయితే లేదు. దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే వస్తున్నాయి. ఇక దీని మీద ఎక్కువ చెప్పడానికి ఏముంది, చూసిన తర్వాత ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.